ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్య బంధువులందరికీ నమస్తే. ఈరోజు సాయంకాల సత్సంగం తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టు. ప్రపంచమంతా కూడా అజ్ఞాన అంధకారములలో మునిగి ఉన్నారు ప్రజలందరూ. మరి దీనికి కారణం ఏమిటి? మరి ఈ అజ్ఞానానికి అంధకారానికి కారణమైనటువంటిది ఏమిటి? ఆ కారణం తొలగిపోతే ప్రజలు జ్ఞానులవుతారని చెప్పి అటువంటి ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టు. ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసి ఈ వీడియోను మీరు బుద్ధితో గ్రహించి తర్వాత అందులో ఉన్నటువంటి సత్యాన్ని ఆలోచించి గ్రహించి దాని ప్రకారం ఆచరిస్తారని నేను మీ అందరినీ ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అలాగే మీరు చూసిన తర్వాత ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ప్రతి మానవుడికి అందాలి. ఇది భగవంతుని సందేశం. పరమాత్ముని జ్ఞానం ప్రతి ఒక్కరికి పోవాలా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. కావున ఆ విధంగా ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే మూర్తి పూజ దోషములు. మూర్తి పూజ అంటే విగ్రహారాధన. అది చేయడం వలన దోషములు, ఏమి దోషాలు కలుగుతాయి? మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో 11వ సముల్లాసంలో రాశాడు. 16 దోషాలు కలుగుతాయని చెప్పి రాశాడు. అందరూ గ్రహించండి. మొట్టమొదటిది సాకార పదార్థమున మనస్సు స్థిరమగును, నిరాకారమున స్థిరమగుట కఠినము, కావున మూర్తి పూజ ఉండవలసినదే. ఇది ప్రశ్న. దీనికి జవాబు. ఇది మొదటి దోషం అన్నమాట. దానికి ప్రశ్న రూపకంగా చెప్పి దోషాన్ని తెలియజేస్తున్నాడు. సాకార పదార్థమున మనస్సు ఎన్నడూ స్థిరపడజాలదు. సాకారం అంటే ఒక రూపం ఉన్నటువంటిది అన్నమాట. అటువంటి దాని యందు నీవు మనస్సు నిలవలేదు, స్థిరపడదు. కారణమేమనగా సాకార పదార్థమును మనస్సు శీఘ్రముగా గ్రహించి దాని ప్రతి అవయవమునందును తిరుగును. మనస్సు దాని యొక్క ఆ బొమ్మ మీదకి పోయినప్పుడు మనస్సు ఒకచోట ఉండదు. ఆ బొమ్మలో ఉండే కళ్ళు, చెవులు, ముక్కు, పొట్ట అన్నీ చూస్తా తిరుగుతూ ఉంటుంది మనస్సు. పూర్తి అయిన తదుపరి మరి ఒక పదార్థమునకు పరిగెడును. ఆ బొమ్మనంతా చూసిన తర్వాత మళ్ళీ మనస్సు అక్కడ ఉండదు, ఇంకొక చోటికి పరిగెత్తుంది. నిరాకార పరమేశ్వరుని గ్రహించుటలో మనస్సు తన సామర్థ్యము అంతటినీ ఉపయోగించి ఎంత పరువిడినను అంతను కనజాలదు. పరమేశ్వరుడు అవయవుడు, అంగరహితుడు అగుట వలన
అందు చంచలమై తిరుగాడు అవకాశం లేదు. చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి విషయమో. పరమేశ్వరునికి అవయవాలు లేవు కాబట్టి, అవయవుడు కాబట్టి మనస్సు అక్కడ నిరాకార రూపంలో నిలిస్తే అప్పుడు స్థిరపడుతుంది మనస్సు. ఆకారం కలిగినటువంటి వస్తువు మీద మనస్సు స్థిరపడదు, స్పష్టంగా రాస్తున్నాడు మహర్షి. కానీ అతని గుణకర్మ స్వభావములను గూర్చి విచారించుచు ఆనందమున మగ్నమై స్థిరపడును. ఎప్పుడు మనస్సు స్థిరపడుతుంది? పరమేశ్వరుని యొక్క యథార్థమైనటువంటి గుణాలను మనం మనస్సులో కీర్తించుతూ ఆ విధంగా గుణకర్మ స్వభావం గురించి బాగా విచారించుచు ఆనందమున మగ్నమైనప్పుడు, అంటే ఆ పరమేశ్వరుని యొక్క ఆనందంలో మనం తన్మయత్వం అయినప్పుడు మనస్సు అనేది స్థిరపడుతుంది. కావున సాకారమున మనస్సు స్థిరమగునెడల లోకమున ఎల్లరి మనస్సులు స్థిరములగును. ఒకవేళ నీవు చెప్పినట్టు సాకార పదార్థముల మీద మనస్సు స్థిరమవుతుంది అని నువ్వు అంటే, మరి ఈ ప్రపంచంలో అందరూ ఎక్కువ మంది సాకార పూజలు చేస్తున్నారు కదా, వాళ్ళ మనస్సులన్నీ స్థిరంగా ఉండాలి. మరి లేవే. కారణమేమనగా జగత్తునందలి మనుష్యులు స్త్రీ పుత్ర మిత్ర ధనాది సాకార పదార్థములందే చిక్కుబడి ఉండును. కానీ ఎవరి మనస్సు కూడా స్థిరము కాదు కదా. మరి నిరాకారమున లగ్నము చేయనంత వరకు అది స్థిరపడదు. చూడండి, మనస్సును స్థిరం చేసుకోవాలంటే కేవలము నిరాకారుడైనటువంటి పరమేశ్వరుని యందు లగ్నము చేసినప్పుడే స్థిరపడుతుంది. సాకార పదార్థములో లగ్నము చేసినప్పుడు మనస్సు స్థిరపడదు. ఇది స్పష్టము. కావున నిరాకార అవయవ మగుట వలన అందు మనస్సు స్థిరమగును. చూడు, నిరాకారం అనేది అవయవము అగుట వలన అందు మనస్సు స్థిరమవుతుంది. దీనికి కారణం కూడా చెప్తున్నాడు. నిరాకారం అనే దాంట్లో అవయవాలు ఉండవు, ఆ మనస్సు ఎట్లా పారడానికి లేదు అవకాశం. అదే ఈయన ఆ ఆకారం ఉన్నటువంటి దాంట్లో అవయవాలు ఉంటాయి, దాని చుట్టూ పోతుంది మనస్సు. కాబట్టి నిరాకారంలో పరిగెత్తడానికి చంచలం కావడానికి అవకాశమే లేదు, కాబట్టి మనస్సు అనేది స్థిరపడుతుంది. కావున మూర్తి పూజ చేయుట అధర్మము. చూడండి, అది విగ్రహము ఆరాధన చేయడము. మూర్తి పూజ అంటే ఒక రూపములో భగవంతుని పెట్టుకొని ఆరాధన పూజ చేయడం అధర్మము, ధర్మము కాదది. ఎవరైనా చేస్తే మీరు అధర్మంలో ఉన్నట్టే. ఇది మొట్టమొదటి దోషం. ఇక రెండవ దోషం చూడండి. ఇంతవరకు చెప్పిన మొదటి దోషము అది. ఇక రెండవది, మూర్తి పూజలలో కోట్ల కొలది రూప్యములు మందిర నిర్మాణమునకు వెచ్చించి దరిద్రులగుదురు. అందు ప్రమాదం కూడా జరుగును. నీవు గుడి కట్టడానికి కోట్ల రూపాయలు కావాలి, అట్లా డబ్బులన్నీ అలా గుడికి కట్టించడానికే ఉపయోగించితే నీవు దరిద్రుని అవుతావు. ఆ యొక్క ధనమంతా వేస్ట్ అయిపోతుంది, దరిద్రులైతారు. దయానందుడు రాశాడు, అందు ప్రమాదాలు కూడా జరుగును. ఆ యొక్క డబ్బులన్నీ అలా పెట్టడం వల్ల ప్రమాదాలు కూడా, ఆ గుడి నిర్మాణాల్లో ప్రమాదాలు కూడా జరుగుతాయి. తర్వాత మూడవది, ఇక మందిరములలో స్త్రీ పురుషులు ఒక్కచో చేరుట వలన వ్యభిచారము జగడములు రోగములు ఉత్పన్నములగును. గుంపులు గుంపులుగా ఆ దేవాలయాల్లో జనులందరూ స్త్రీ పురుషులందరూ ఒకచోటికి రావడం వలన అక్కడ వ్యభిచారాలు కూడా జరుగుతాయి. అట్లా గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు అటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అక్కడ జగడములు కొట్లాటలు కూడా జరుగుతాయి. అలాగే రోగములు ఉత్పన్నములగును. అనేక మంది ఎక్కువ మంది జనులు రావడం వల్ల ఒకరిలో ఉన్న రోగాలు, ఒకరు వదిలే ఒక కార్బన్ డయాక్సైడ్, చర్మంలో నుంచి వెలువడే దుర్వాసనల వలన అక్కడ రోగములు కూడా ఉత్పన్నములగును. ఇది మూడవ దోషం. ఇక నాలుగవది, మూర్తి పూజయే ధర్మ అర్థ కామ మోక్షములకు సాధనమని ఎంచి
పురుషార్థము వనర్పక మనుష్య జన్మమును వ్యర్థము చేసుకొందురు. చూడండి, ఇక నాలుగవది ఏం చెప్తున్నాడంటే మహర్షి, మూర్తి పూజనే ఇదే ఇంకా ఉండేది, వేరేది ఏమి లేదని అనుకొని దాన్ని ఆరాధన చేయడం వలన, ఆ విగ్రహంను ఆరాధన చేసి అట్లా పూజ చేయడం వలన వారు పురుషార్థం చేయరంట. అంటే ధర్మ అర్థ కామ మోక్షముల యొక్క పురుషార్థము చేయకుండా జన్మను వ్యర్థం చేసుకుంటారు. ఎప్పుడు పోయి ఆడ దేవుళ్ళలో పోయి ముక్కొని రావడం అంతే. వాడికి ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, దీనికోసం ప్రయత్నం చేయడుగా. ఎందుకు? అది మూర్తి పూజ చేస్తున్నాడు కాబట్టి వానికి జ్ఞానం రాదు. ఇది నాలుగవ దోషం. ఇక ఐదవది, నానా విధములకు విరుద్ధ స్వరూపములు నామ చరిత్రయుక్తములకు మూర్తులను పూజించు పూజారులలో ఐకమత్యము లేక విరుద్ధ మతములందు నడిచి పరస్పరము భేదభావము వర్ధిల్ల చేసుకొని ఆ దేశమును నశింపజేయుదురు. ఇక ఐదవది చూడండి, ఈ విధంగా మూర్తి పూజ అనేది చేయడం వలన ఏమైంది? రకరకాలైనటువంటి ఒక్క దేవత కాదు కదా, ఎవరి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు దేవతలు సృష్టించుతారు. అవన్నీ చేయడం వలన ఏమైంది? ఒక్కొక్కరి విరుద్ధమైన స్వరూపాలు. ఒకరు శివుణ్ణి ఆరాధన చేస్తారు, ఒకరు విష్ణువు, ఒకరు సాయిబాబాను. ఈ విధంగా వాళ్ళకు మధ్యనే సఖ్యత ఉండదు, కొట్లాటలు వస్తాయి. దానివల్ల దేశము నాశనమవుతుంది. ఇక ఆరవది, మూర్తిపై ఉన్నటువంటి విశ్వాసము భరవాస మీద ఆధారపడి శత్రు పరాజయము నిజ విజయము కలుగునని సోమరులై కూర్చుందురు. చూడండి, ఇది ముస్లిములు ఈ దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఇదే జరిగింది. వాళ్ళు గుళ్ళన్నీ కూలుస్తుంటే ఆ గుడిలో ఉండే దేవుడే రక్షించుకుంటారు లేని ఎవడు ఏం చేయకుండా సోమరిగా కూర్చున్నారు. అట్టి వారికి పరాజయం కలిగి రాజ్యము పరాధీనమగును. అలా చేయడం వల్లనే ముస్లింలందరూ ఈ దేశాన్ని పరిపాలన చేశారు. ఏది? ఈ మూర్తి పూజ వల్ల జరిగినటువంటి ఘోరం అది. స్వాతంత్ర్యము నశించును, సుఖ సంపదలు శత్రువుల పాలగును. మనకు ఉండేటటువంటి సుఖ సంపదలన్నీ ఆ బ్రిటిష్ వాళ్ళు, ఆ యొక్క ముస్లిములు దండయాత్ర చేసి ఈ విధంగా మన సుఖ సంపదలన్నీ దోచుకొని పోయినారు. ఇదందరికీ తెలుసు చరిత్ర. అది దేనివల్ల జరిగింది? ఈ మూర్తి పూజ వల్లే జరిగింది. ఇక తాము పరాధీనులై చాకలివాని గాడిద వలె శత్రువులకు వశులై చాకిరీ చేసి అనేక విధ దుఃఖముల పాలగుదురు. ఇది ఆరవది. అంటే ఈ విధంగా మూర్తి పూజ చేయడం వల్ల ఒకరికి బానిసలయ్యి సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి దయానంద మహర్షి రాస్తున్నాడు. అదే జరిగింది, మనం చూసాం. ఇదంతా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి ఘోరం ఇది. ఇక ఏడవ దోషం, ఎవడేని ఒకనితో నీవు కూర్చుండు ఆసనము మీద కానీ నీ నామము మీద కానీ రాతిని ఉంచెదము అనినా అతడు క్రుద్ధుడై క్రొట్టుటకైనా సిద్ధమగును, లేదా తిట్టుటకైనా ఆరంభించును. అట్లనే పరమేశ్వరుని ఉపాసనా స్థానమైనటువంటి హృదయము మీదనో నామము మీదనో పాషాణాది మూర్తులను ఉంచిన పరమేశ్వరుడు ఆ దుష్టబుద్ధులను ఎలా నాశనము చేయడు. చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తున్నాడో. ఎవడైనా ఒకరిని బతికున్న వాడిని తీసుకుపోయి వాని స్థానంలో వాని పేరులో బతికి ఉండగానే వాడిని ఒక విగ్రహం, అంటే వానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వానికి ఒక రాయిని తయారు చేసి నిన్ను ఆ పేరు అక్కడ మొలిచి నిన్ను పూజ చేస్తామంటే వాడు తిడతాడు, కొడతాడు. నేను బతికి ఉండగానే చేస్తావా ఇవన్నీ అని. అట్లనే దేవుడు చైతన్య స్వరూపుడు కదా, మరి అతనికి ఇవన్నీ రాళ్ళు రప్పలు పెట్టి నామాలు అక్కడ వేసి నువ్వు చేస్తా అంటే దేవుడు వారి బుద్ధిని నాశనం చేస్తాడు అంటున్నాడు. అటువంటి వాళ్ళను ఎందుకు చేయడు? మనిషికే అట్లా ఉంటే పరమేశ్వరుని స్థానంలో నువ్వు రాళ్ళను రప్పలను పెడితే ఆయన ఊరికింటాడా? ఇక ఎనిమిదవది, భ్రాంతులై మందిరమునకు దేశమునకు తిరిగి దుఃఖముల పాలగుదురు. ఈ భ్రాంతిలో
శ్రీశైలం పోతే ఏముందో, తిరుపతిలో పోతే ఏముందో, కాశీలో పోతే ఏముందో, కన్యాకుమారి పోతే ఏముందో, మధుర పోతే ఏముందో అని తిరిగి తిరిగి దుఃఖాల పాలవుతారు. ధర్మమును, సంసారమును, పరమార్థ కార్యములను నాశనము చేసుకొందురు. ఈ యొక్క దేవాలయాలలో తిరిగి యాత్రలు తిరగడం వల్ల ఇదంతా జరుగుతుంది, నాశనమవుతారు. దొంగలు మున్నగు వారి వలన పీడితులగుతారు. ఈ యాత్రలో పోయినప్పుడు ఎవరైనా దొంగలు ఉంటే మిమ్మల్ని ఆ డబ్బులు కూడా గుంజుకొని మీరు బాధపడతారు, దుఃఖితులవుతారు. ఇక వంచకులచే వంచింపబడుదురు. ఎవరైనా మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని వంచుతారు. ఏది ఇట్లా గుళ్ళు గోపురాలు తిరగడంలో జరిగేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆ దొంగలు కూడా అక్కడనే ఉండేది, జేబు దొంగలు, రకరకాలైనటువంటి వారు. ఇక 9వది, దుష్టులైనటువంటి పూజారులకు ధనము దోచిపెట్టుదురు. వారు ఆ ధనమును వ్యభిచారమునందు, వేశ్యా గమనాదులయందు, జూదమున, కలహములయందు, మద్య మాంస సేవనమున వేయింతురు. సుఖములు నష్టమై దుఃఖములు వాటిల్లును. మనం డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తున్నాం, అక్కడ ఆ పూజారి ఉండిలో వేస్తున్నాం. అవన్నీ వాళ్ళు విలాసాలు, విందులు, భోగాలకు అనుభవిస్తున్నారు. ఇది నష్టం అంటున్నాడు. ఇక 10వది, పాషాణాది మూర్తులకు మాన మన్ననల నిచ్చుచు తల్లిదండ్రులను, మాననీయులను అవమానింతురు. ఎంతమందిని చూడడం లేదండి, గుళ్ళ గోపురాలకు పోయే వీళ్ళందరూ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? ఆ రాళ్ళకు గౌరవిస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి చైతన్య దేవతలైనటువంటి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా పోయి దేవాలయాలకు పోయి ముక్కితే ఏమొస్తుందండి? అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పాషాణాది అంటే రాళ్ళు అని అర్థం. రాళ్ళకు ఏముంటుంది? ఏముండదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు దేవతలైనటువంటి తల్లిదండ్రులను గౌరవించాల్సింది పోనిచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పాషాణాది మూర్తులకు గౌరవాన్ని ఇస్తే ఏమొస్తుంది? ఇది 10వ దోషం. ఇక 11వది చూడండి, మూర్తులను ఎవరైనా ఖండించినను, విరగగొట్టినను, దొంగలించినను రొమ్ములు బాదుకొని ఏడుతురు. ఇది మనం అందరం రోజు చూస్తున్నాం. ఆ గుడిలో ఉండే విగ్రహాలను పగలగొట్టారు, ఈ గుడిలో ఉండే విగ్రహాలను పగలగొట్టారని చెప్పి రోజు ఏడుస్తున్నారు. ఇది రొమ్ములు పగలగొట్టుకొని ఇట్లా నా దేవుడికి ఈ విధంగా జరిగిందని ఏడుస్తారంట. ఇక 12వది, పూజారి పరస్త్రీ సాంగత్యం వలనను, పూజారి స్త్రీ పరపురుష సాంగత్యం వలనను దూషితులై స్త్రీ పురుషుల పారస్పరిక ప్రేమకు నోచుకొనక తరచూ దుఃఖితులగుచుందురు. ఇది నాగలకట్టలో ఇదే జరిగింది. చౌడేశ్వరి టెంపుల్లో రీసెంట్గా ఒక నెల కిందట అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులు, ఆ పూజారి వేరే వారి పరస్త్రీతో అతను సంబంధం పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భార్యను ఉరివేసి చంపాడు. ఇక్కడ దయానందుడు 150 సంవత్సరాల కిందటే రాశాడు. ఇవన్నీ జరుగుతాయి, ఆ దేవాలయాలు ఉండడం వల్ల ఇటువంటి అనాచారాలు జరుగుతాయని రాశాడు. చూడండి, నువ్వు కూడా ఆ విషయాన్ని ఆ రోజు చెప్పావా లేదా? నాకు ఇక్కడ పుస్తకంలో ఉండే విషయం జరుగుతూ ఉంది అక్కడ బయట. కాబట్టి ఇటువంటి దుఃఖితులగుచుందురు. ఇక 13వది, స్వామి సేవకుల ఆజ్ఞాపాలన సరిగా జరగనందున పరస్పర విరుద్ధ భావములు కలవారై నష్టభ్రష్టులగుదురు. అక్కడ చేసేటటువంటి ఆ స్వామి సేవకులు ఉంటారు కదా, వారి ఆజ్ఞాపాలన సరిగా జరగలేదనుకోండి, అప్పుడు వాళ్ళకే కొట్లాటలు, గొడవలు వస్తాయి. ఆ లోపల టెంపుల్లో ఉండే వాళ్ళే గొడవలు పడి కొట్లాడుకునే వాళ్ళు కూడా దండిగా మంది ఉన్నారు, కొట్టుకొని చంపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక 14వది, జడమును ధ్యానము చేయువారి ఆత్మయు జడబుద్ధి కలదైపోవును. నీవు ఒక జడం, కదలనటువంటి జ్ఞానం లేనటువంటి రాయిని నీవు పూజించడం వలన నీ బుద్ధి జడమైపోతుంది. 14వ దోషం ఇది. ఇక
ధ్యేయ వస్తువునందలి జడత్వ ధర్మము అంతఃకరణము ద్వారా ధ్యాత ఆత్మయందు చేరును. ఇది 14వ దోషం. ఇక 15వది, పరమేశ్వరుడు సుగంధము గల పుష్పాది పదార్థములను వాయువు జలములలోని దుర్గంధాదులను తొలగించుటకును ఆరోగ్యమును ప్రసాదించుటకును నిర్మించుచున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఊరికే పూలన్నీ నాశనం చేస్తున్నారు. గుళ్ళల్లో ఆ టెంపుళ్ళల్లో పెట్టి ఆ విగ్రహాలకు అన్ని వేసి పూలు నాశనం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు ఆ పువ్వులు నిర్మించిన వాడు ఎవరు? పరమేశ్వరుడు. ఎందుకు నిర్మించాడు? ఈ వాయువులో ఏదైనా జలములో ఏదైనా దుర్గంధం ఉంటే ఆ పువ్వులలోంచి వచ్చేటటువంటి సువాసన వెదజల్లడం వలన అది దూరం అవుతుంది. దాన్ని అక్కడ విచ్చకుండానే దానిని మనము అక్కడ మొగ్గలుగా ఉండనే దానిని కుట్టేసేసి అక్కడ పోయి దాన్ని ఆ పూలనన్నీ వేస్ట్ చేసేస్తున్నారు. పుష్పములు చెట్టుననే ఉన్న కొన్ని దినముల వరకు అవి వాయుజలములలో తమ సుగంధములను నింపి ఎంతో ఉపకరించురు. అవి చెట్ల మీదనే అట్లే ఉండాలి, కొన్ని రోజులు ఉంటే దాంట్లో నుంచి సుగంధం అనేది వస్తుంటుంది. దానివల్ల ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి ఏదైనా దుర్గంధం ఉంటే దాన్ని దూరం చేస్తుంది. మీరు అవి పీక్కొని వచ్చి ఆ గుళ్ళో వేసేసరి ఏం చేస్తాయి? అవి తొందరగా 2 రోజులు కుళ్ళిపోయా. చెట్ల మీద ఉంటే అవి ఎన్ని రోజులు ఉంటాయి? అట్టి వానిని పూజారులు పూజకు విచ్చక ముందే కోసి నాశనం చేయుదురు. వానిని మూర్తులపై ఉంచి నీళ్లు పోయుటచే అవి నీటితో చేరి మురిగి దుర్గంధము ఉత్పన్నము చేయును. అదే జరుగుతుంది. దాని మీద నీళ్లు చల్లాక 1 రోజు 2 రోజులు కుళ్ళిపోతాయి, దుర్గంధం వ్యాపిస్తుంది. తీసుకొని మళ్ళీ పడేస్తారు. విచ్చక ముందే తీసుకొస్తారు మొగ్గలుగా ఉన్నప్పుడే. ఈ విధంగా పరమేశ్వరుడు ఈ సుగంధయుక్త పుష్పములను రాతి బొమ్మల మీద ఉంచుటగా నిర్మించినది. ఇక 16వది, మూర్తి మీద ఉంచిన పుష్పములు చందనము అక్షతలు మున్నగునవి జలముతో మట్టితో కలిసి మురుగు కాలువల యందు మురిగి మనుష్యుని మలం వలన కలుగు దుర్గంధము కంటే ఎక్కువ దుర్గంధమును కలిగించి వాయువును ఎంతగానో భ్రష్టము చేయును. చూడండి ఆ యొక్క మూర్తి మీద ఉంచినటువంటి ఆ పుష్పాలు, ఆ చందనము, అక్షింతలు ఎన్ని మనము ఆ జలం మట్టితో కలిసి పడేస్తాం కదా, అక్కడ ఆ మురుగు కాలువలలో వేస్తామే, అక్కడ నుంచి చాలా దుర్గంధం వస్తుందంట. మనిషి శరీరంలో వచ్చే మలం కంటే ఎక్కువ దుర్గంధాన్ని వ్యాపింపజేస్తాయంట అవి. అంటే మనం ఏం చేస్తున్నాం? మంచిని కలిగించే పూలను తీసుకుపోయి చెడు చేసేస్తున్నాం. ఇదేది దేనివల్ల జరిగింది? ఈ మూర్తి పూజ వల్ల జరిగింది, విగ్రహారాధన వల్ల జరుగుతూ ఉంది. ఇది 16వ దోషం. ఈ విధంగా వాయువును ఎంతగానో భ్రష్టము చేయును. మూర్తి పూజ వలన ఇట్టి దోషములు ఎన్నియో కలుగును. కావున సజ్జనులైన వారు మూర్తి పూజను సర్వదా వదిలివేయవలయును. ఎవరైతే సజ్జనుడు, బుద్ధి కలిగిన మానవుడు, అతను సర్వదా ఈ వెంటనే వదిలివేయాలి. ఎల్లప్పుడూ ఉండకూడదు, అటువంటి పూజే చేయకూడదు. ఎవరు పాషాణాది మూర్తులను పూజించి ఉండిరో, ఇప్పుడు పూజించుచున్నారో, ముందు పూజింపనున్నారో వారు ఎల్లరూ ఇంతకు పూర్వము చెప్పిన దోషముల నుండి తప్పించుకొనజాలరు. కావున పూర్వము ఎవ్వరూ తప్పించుకొనలేదు, ముందు ఎవరునూ తప్పించుకొనజాలరు. కావున అందరూ కూడా మీరందరూ దయ ఉంచి సర్వదా మూర్తి పూజను వదిలిపెట్టి నిరాకారుడైనటువంటి పరమేశ్వరుని మీ హృదయములోనే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లే, మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మీరు ధ్యానించండి. ఆ పరమాత్మ మీ హృదయంలోనే మీకు ఆనందమును, ప్రశాంతతను, నిర్మలత్వాన్ని కలిగిస్తాడు. అట్లా కాకుండా మేము దేవాలయాలకే పోయి విగ్రహాలనే ఆరాధన చేసి మూర్తి పూజనే చేస్తాము అంటే ఈ దోషాలన్నీ మీకు అంటుకుంటాయి, మీరు అనుభవించవలసి ఉంటుంది. ఇది శాస్త్రము, ఋషులు
దైవము చెప్పినటువంటి వేదంలో ఉన్నటువంటి విషయాలు. ఋషులు పక్షపాతం లేనటువంటి వారు, సర్వమానవుల కళ్యాణార్థమై వాళ్ళు సత్యమును బోధిస్తారు. కావున దయ ఉంచి మీరందరూ కూడా ఈ దోషాలకు దూరంగా ఉంటారని నేను కోరుకుంటూ అందరికీ నమస్తే. ఓం తత్సత్. ఆప్ చేయి. దాన్నే వద్దు మళ్ళా. ఏమో స్వామి ఇంతసేపు రికార్డ్ అయిందా లేకపోతే ఊరికేందా, నాకు భయం వస్తుంది.